హ్యాపీ మార్నింగ్ అండి. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. ట్రూ హ్యాపీనెస్ అంటే మన పిల్లలు హ్యాపీగా ఎప్పుడున్నారు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, లాస్ట్ వీడియోలో మనము ఎమోషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ బ్యాలెన్స్, తర్వాత వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు అని మనకి ఎలా తెలుస్తుంది అనేది చూద్దాం. పిల్లలు ప్రతి విషయాన్ని మనతో షేర్ చేసుకుంటారండి. అంటే వాళ్ళ రోజులో ప్రతి ఒక్క వివరాన్ని మనతో పంచుకుంటారు. ఒక చిన్న జోక్ కానీ, లేదా వాళ్ళ కొత్త స్నేహాన్ని కానీ, లేదా ఏదైనా వాళ్ళకి జరిగిన చిన్న గొడవ కానీ, ఇలాంటి ప్రతి విషయాన్ని వాళ్ళు మనతో షేర్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ ప్రపంచంలోకి మనల్ని నమ్మి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. అలాంటప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళు మనని నమ్ముతున్నారు అని. అంటే దే ట్రస్ట్ అస్. ఎందుకంటే ఏ హ్యాపీ చైల్డ్ విల్ నెవర్ హైడ్ హిజ్ వరల్డ్ ఫ్రమ్ అస్. అలాగే ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ నాట్ అబౌట్ అవాయిడింగ్ ద ఫెయిల్యూర్, బట్ అబౌట్ ద ఫీలింగ్ హౌ సెక్యూర్ దే ఆర్ ఫీలింగ్ టు కీప్ గోయింగ్ ఆన్. అంటే ఫెయిల్ అవ్వకపోతే మంచిదండి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ప్రయత్నించడం, కింద పడ్డా కూడా మళ్ళీ లెగడం, ఏడ్చినా కూడా మళ్ళీ కళ్ళు తుడుచుకొని ప్రయత్నించడం, ఇవన్నీ వాళ్ళలో ఎమోషనల్ స్ట్రెంగ్త్ని మనకి తెలియజేస్తాయి అన్నమాట. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అనడానికి మెయిన్ ఒకటి ఏంటి అంటే, వాళ్ళు ఏదైనా విషయంలో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ప్రయత్నించి దాన్ని సాధిస్తారు. అలాగే ఎప్పుడు ఎమోషనల్గా వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు అందరితో ఉన్నా కూడా, లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా క్రియేటివ్గా స్టోరీస్ కానీ, గేమ్స్ కానీ క్రియేట్ చేయడము, ఆడడము, లేదా చిన్నపిల్లలైతే వాళ్ళ బొమ్మలతో వాళ్ళు మాట్లాడుకోవడము, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు కామ్గా కంటెంట్ మైండ్తో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అంటే సంతృప్తికరంగా వాళ్ళలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న విషయం మనము అర్థం చేసుకోవచ్చు. అంటే పిల్లలకి అన్ని వస్తువులు ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చడంలో సంతోషం ఉండదండి. ఎప్పుడైతే మన సమయాన్ని మనం వాళ్ళకి కేటాయించి, మనం ప్రేమతో, ఓర్పుతో వాళ్ళు చెప్పేది వింటూ, వాళ్ళల్లో ఒక సురక్షిత భావన అనేది మనం ఏర్పరిచినప్పుడు పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అంటే మనము యాజ్ ఏ పేరెంట్స్ పిల్లలు సంతోషంగా ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఇలా ప్రతిరోజు వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రవర్తనల ద్వారా మనము ఈ సంకేతాల ద్వారా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు.